ఒకని ఆయుషు ఆశీర్వాదము నివసమై ఉన్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. నీ ఆయుషు ఆశీర్వాదము నివసమై ఉన్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు. పునరుత్థానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆమేన్. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. ఇరుకులోనైనా విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. ఇరుకులోనైనా విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీ
కన్నీరు తుడచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. కన్నీరు చూచితివి, కనికరము చూపితివి, ఆయుష్ పొడిగించి ఆరోగ్యమిచ్చితివి. నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణము నీనే కొలుతును. అవునయ్యా, నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణము నీనే కొలుతును. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, ఆమేన్, నీ నడిపింపే నా ఊపిరి. అందరూ చప్పట్లు కొడుతూ మరోసారి ఆయన మనకు నేర్పించబోతున్న ఆధ్యాత్మిక పాఠాలను బట్టి కృతజ్ఞత పూర్వకంగా స్తుతిద్దాం. నేర్పించుచుంటివి ఉపదేశ క్రమమును, ఆత్మలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండుటకు. నేర్పించుచుంటివి ఉపదేశ క్రమమును, ఆత్మలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండుటకు. నీ మహిమైశ్వర్యముతో నన్ను ఏ కొదువ లేకుండా నిలిపితివి. నీ మహిమైశ్వర్యముతో నన్ను ఏ కొదువ లేకుండా నిలిపితివి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. ఇరుగులోనైనా విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. ఇరుగులోనైనా విశాలత చూపి నడిపించువాడవు నీవే కదా. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. యేసయ్యా నీవే నా మంచి కాపరివి, నీ నడిపింపే నా ఊపిరి. నన్ను నీవు నమ్ముకొంటివే, నీవు భయపడకంటివే. నన్ను నీవు నమ్ముకుంటివే, నీవు భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తోడు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. దేవా నీకు స్తోత్రం, స్తోత్రములు నాయన. మేము మరణ నిద్ర నొందకుండా మా ఆయుష్ను పొడిగించావు, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయనా. దేవా ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రములు. మా బ్రతుకు దినములలో నీ సాక్షిగా మేము ఉండునట్లుగా, అనుక్షణము నిన్నే కొలుచున్నట్లుగా ప్రభువా దేవా మా అందరిని మీరు సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు దేవా దేవా దుష్టుడు నైనా వాడు విర్రవీగకుండగా, వాడు గెలిచాను అని నైనా వాడు గర్వముతో విజయ అట్టహాసము లేకుండగా ప్రభువా మా ఆయుష్ను పొడిగించావు, నీకు స్తోత్రాలు నాయనా. వాడిని కూల్చివేసావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఈ దినం
ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన మీ బిడ్డలందరూ నీవు చూచుచున్న దేవుడు, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన మా తండ్రి, మా అందరినీ ప్రభువా మా స్తుతులు నైనా మీరు ఆలకించి మా స్తుతులు అందుకున్నందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన అంతటిని మీ చేతులకు సమర్పించుకుంటూ దేవా మా హృదయాలలో ఉన్న ఆరోగ్యము అనారోగ్యము మా ప్రతి బాధలు కష్టాలను నైనా ఈ ఆరాధనలో మీకు సమర్పించి ఉండగానైనా వాటన్నిటిని నీవు అంగీకరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామముని స్తుతులు మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చున్నామండి, మనం అందరం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ఈ 2025వ సంవత్సరం 3వ మాసం 2వ రోజు మొదటి ఆదివారపు ఆరాధన కొరకై కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు, నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ ప్రభు పేరట వందనాలండి. అందరికీ వందనాలు చెప్పండి. అందరికీ వందనాలు. మీరు కూడా ఒకరికొకరు వందలు చెప్పుకోండి, పక్కడికి వందలు చెప్పండి. సెకండ్ ఇచ్చుకోండి ఒకసారి, కరోనా లేదుగా, ఒకసారి సెకండ్ ఇచ్చి వందలు చెప్పండి. నాదే నీది, నీదే నాది. గుడ్. అప్పుడే కొత్త సంవత్సరంలో 2 నెలలు అయిపోయాయి కదా. మొన్నే క్రిస్మస్ చేసుకున్నట్టుగా ఉంది, అప్పుడే 2 నెలలు అయిపోయాయి. 3వ నెలలోనికి మనం వచ్చేసాం. మార్చి నెల. ప్రియులరా, మరి మార్చి 5వ తేదీ భస్మ బుధవారం అనే సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రోజు నుండి మన KSPMలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు భస్మ బుధవారం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీ మరి దేవుని సన్నిధిలో మనం ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి జరిగే ఆ కార్యక్రమాలలో మీరు పాలు పంపులు పొందాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే ఈవినింగ్ మీటింగ్ వరకు ఈ కార్యక్రమాలు ప్రతిరోజు సాయంకాలపు వేళ కొనసాగుతూ ఉంటాయి. అదే సమయంలో పగటిపూట విశ్వాసులు ఆసక్తి కలిగిన వారి యొక్క ఇంటిలో మరి కొంతమంది బిడ్డలతో కూడా కలిసి ఉపవాస దినాలు గనుక మీ కుటుంబ సమస్యలు తెలుసుకొని, మీ అక్కర్లు తెలుసుకొని వాటి కొరకు ప్రార్థన చేయడానికి పగటిపూట నేను, పాస్టర్ గారు, మాతో పాటు మరి కొంతమంది ఆసక్తి కలిగినటువంటి బిడ్డలతో మరి ఈ 40 రోజులలో మిమ్మల్ని దర్శించాలని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీ జ్ఞాపకాల్లో ఉంచుకొని వచ్చే అంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ యొక్క ఆసక్తిని తెలియజేసినట్లయితే దానికి అనుగుణ్యంగా మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. మంచిది. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ సంవత్సరానికి మొదటి రోజు మనం ధ్యానం చేసినటువంటి వాగ్దానారాధనలోని చివరి వాగ్దానం అంటే 7వ వాగ్దానాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. బహుశా ఆ వాగ్దాన ఆరాధనలో పాలు పంపులు పొందిన వారికి ఆ 7 వాగ్దానాలు మీకు గుర్తున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. వాటిని జస్ట్ ఒక్కొక్క మాటగా ఆ రోజు మీకు నేను తెలియచేశాను. కానీ దానిని విఫలంగా మరి ఈ దినాలలో దేవుని యొక్క లేఖనాలలో నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు చివరి వాగ్దానం 7వ వాగ్దానం. అదేమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, చెప్పండి అందరూ కలిసి, నేను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. 91వ కీర్తనలో చివరి వచనంలో ప్రియులరా దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని మనకిచ్చారు. అందరూ కూడా తీసినట్లయితే ఒక్కసారి మీ స్వరంతో ఆ మాట పలుకుతారా? ఆమేన్. పలికిన వారందరికీ దీర్ఘాయువు కలుగును గాక. పలకనోళ్ళకే ఏమో
కాబట్టి పలకండి, కొన్నిసార్లు పలకమన్న విషయాన్ని పలకండి, తర్వాత నేను ఏమంటానో తెలీదు. ఏమండి, దేవుడు నా చేత ఏమనిపిస్తాడో తెలీదు. కాబట్టి మీకు దీర్ఘాయువు కలుగునట్లుగా మరొకసారి చివరి చరణాన్ని చదవండి బిగ్గరగా. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవునికి స్తోత్రం. ఏ ఆయువు అంటండి? దీర్ఘాయువు. దీర్ఘాయువు, దీర్ఘాయువు, దీర్ఘకాలముతో కూడినటువంటి ఆయువు, ఆయుష్, దీర్ఘకాల సంవత్సరాలు. ఇక్కడున్న మనలో ఇంచుమించు 3 సంవత్సరాల దగ్గర నుండి ఏమండి సుమారుగా ఒక 65 సంవత్సరాల వయసు వరకు ఉన్నవారు ఉన్నారు ఇక్కడ. ఒక 65 అంతేలేండి, ఇంకా ఎక్కువ అంటే మళ్ళీ ఉండకపోవచ్చు. 65 వరకు ఉన్నాం మనం ఇక్కడ. ఎంతైతే దీర్ఘాయువు, ఎంతకాలం అయితే దీర్ఘాయువు? మీరు ఎంతకాలం ఉండాలనుకుంటున్నారు? ఎంతకాలం దేవుడు మీకు దీర్ఘాయువుని ఇవ్వాలనుకుంటున్నారు? ఏమండి, ఎంతకాలం భూమి మీద ఉంటే సరిపోతుందని మీకు అనిపిస్తూ ఉంది? ఒక్కడ సమాధానం చెప్పరు. చెప్పకపోగా ఏంటి పాస్టర్ గారు మీరు అట్ట అంటారు? చావాలని ఎవడనుకుంటాడు? పోవాలని ఎవడనుకుంటాడు? ఎవరికి వారే ఉండాలని కదా, కొంతకాలం బ్రతకాలని కదా. ఏమండి, ఉంచినంతకాలం ఉండనివ్వండి ఇక్కడ మమ్మలను అన్నట్టుగా ఉన్నారు మీరంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఆయువు అనేది ఎవరి చేతుల్లో ఉంది? చెప్పండి, ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. దేవుడు దీర్ఘాయువునిచ్చేవాడట. అసలు వ్యక్తులను దేవుడు కలగజేసిందే అందుకొరకు. దీర్ఘకాలం, ఎక్కువ కాలం భూమి మీద ఉండాలని. ఎక్కువ కాలం భూమి మీద ఉండాలని. ఎక్కువ కాలం అంటే ఎంతకాలం? 30, 40, 50, 60, 70, 80, 100, 200, 300, ఎంతకాలం? అసలు ఎంతకాలం? ఎంతకాలం కావాలి మీకు భూమి మీద? ఏమండి, ఎంతకాలం మీకు భూమి మీద ఆయువు కావాలి? మీ ఇష్టం. మీరు ఈ పూట ఎంత కోరుకుంటే మీకు అంత. చేసుకున్నోనికి చేసుకున్నంత అన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారిని మనం చదివే ఒక మంచి మాట, దీర్ఘాయువును కలగజేసేదను అన్నాడు దేవుడు. అన్నా దేవుడు ఏమైనా మాట తప్పుతాడా అని చెప్పేస్తానంటే ఏమాత్రం కూడా ప్రియమైన వారిలో ఆయన మాట తప్పడానికి వీలు లేదు. మాట తప్పడానికి వీలు లేదు. మనుషులంగా మనం ఏమైనా మాట తప్పుతామేమో కానీ దేవుడు మాట ఇస్తే అమ్మ చెప్పండి, మాట తప్పడు, దీర్ఘాయువు ఇస్తాడు. మరి దీర్ఘాయువు ఇచ్చినటువంటి దేవుడు కలిగి ఉండవలసిన దీర్ఘాయువుని మానవుడు కలిగి ఉండగలుగుతున్నాడా? కలిగి ఉండగలుగుతున్నాడు? మనిషి కోసం దేవుడు నిర్ణయించిన ఆయుష్ కాలం ఎంత? బైబిల్ గ్రంథంలో ఆది కాండము అని ఒక గ్రంథం ఉంది. ఆది కాండం. ఈ ఆది కాండానికి మరొక పేరేమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే అన్నిటికీ ఆరంభ కాండం. చెప్పండి, అన్నిటికీ ఆరంభ కాండం. అన్నిటికీ ఆరంభం ఆది కాండమే. అన్నిటికీ ఆరంభం ఆది కాండమే. ఆది కాండంలోనే సృష్టి ఆరంభమైంది. ఆది కాండంలోనే క్రీస్తునందు ప్రియమైన వారురా మానవుడు నిర్మింపబడ్డాడు. ఆది కాండంలో ప్రియమైన వారురా నిర్మింపబడినటువంటి ఆ తొల్లిటి మానవులకు, తొల్లిటి నరులకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఎంతో తెలుసా మీకు? ఇది నిజమా అని అనిపిస్తుంది. ఇది నిజమా అని అనిపిస్తుంది. అందుకే మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదువుకోండి. ఆది కాండం 5వ అధ్యాయం పెట్టినానా? ఆది కాండం 5వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అదే పెట్టచ్చు. ఏ అధ్యాయం? ఆది కాండం 5వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆది కాండం 5వ అధ్యాయాన్ని మీరు చదువుకోగలిగితే ఈ ఆది కాండము 5వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఆది మానవులకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం ఎంతో తెలియజేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి? ఆది మానవులకు దేవుడు వారికి కలగజేసిన ఆయుష్కాలం ఎంతో ఆది కాండము 5వ అధ్యాయం అంతటిలో ఆ మాటలు మనకు కనబడతాయి. అంచేత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పక ఈ ఆది కాండము 5వ అధ్యాయాన్ని అంతా కూడా చదవాలని కోరుతూ ఉన్నాను. దానిలో భాగంగా మొట్టమొదటి మానవుడు ఆదాము ప్రియమైన వారురా 930 సంవత్సరాలు బ్రతికాడట. అదే ఎంతకాలం? 930 సంవత్సరాలు బ్రతికాడట. ఆ తర్వాత షేతు అనబడినటువంటి మరొక ఆయన 912 సంవత్సరాలు బ్రతికాడట. ఎంతకాలం? ఏనోషు అనబడినటువంటి ఆయన 905 సంవత్సరాలు బ్రతికాడట. ఎంత? 905 సంవత్సరాలు.
ఆ తర్వాత కైనాను అనబడినటువంటి మరొక ఆయన 910 సంవత్సరాలు బ్రతికాడట. ఆ తర్వాత ఇంకా కొంచెం మనకి కిందికి వస్తే మహలేలు అని ఒక ఆయన కనపడతాడు. ఆయనైతే 895 ఏళ్ళు బ్రతికాడట. ఆ తర్వాత ఇంకా మనం కిందకి వస్తే ఏరేదు అనబడినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన 962 సంవత్సరాలు బ్రతికాడట. దేవునికి స్తోత్రం. ఎంతకాలం? హానోకు 365 సంవత్సరాలు బ్రతికాడట. మెతుషాల అనబడినటువంటి ఆయన మరొక ఆయన ఉన్నాడు. ఆయనైతే ఏకంగా 969 సంవత్సరాలు బ్రతికాడట. దేవునికి స్తోత్రం. ఎంతకాలం? 969 సంవత్సరాలు బ్రతికాడట. ఆ తర్వాత లెమెకు అనే ఇంకొక ఆయన మనకు కనబడతాడు. ఆయనైతే 777 సంవత్సరాలు బ్రతికాడట. దేవునికి స్తోత్రం. ఎంత? నిజమేనంటారు ఇదంతా? చదివారు ఎప్పుడన్నా? ఏమండి? చదువుకోండి. అందుకే ఆదికాండం 5వ అధ్యాయం చదువుకోండి. మీరు ఎన్నిసార్లు చదువుతారో ఎన్నిసార్లు చదవండి. వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం దీన్ని ఏమంటారు అని చెప్పేస్తానంటే దీర్ఘాయువు. ఏ ఆయువు? వీళ్ళని ఎవరు కూడా మనుషులు దీవించలేదు. ఆయుష్మాన్ భవ అని ఎవరు దీవించలా. లేకపోతే వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి స్త్రీలను కానీ పురుషులను కానీ ఏమండి దీర్ఘ సుమంగళి భవ అని ఎవరు దీవించలా. ఇలా దీవించింది ఎవరయ్యా అని చెప్పేస్తానంటే దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుడే వారికి ఏమిచ్చాడు? ఇంత గొప్ప దీర్ఘాయువును ప్రిమిన వారుల వారికి కలగజేసినట్లుగా ఈ ఆదికాండము 5వ అధ్యాయములో వారి యొక్క వయసు, వారు జీవించినటువంటి జీవిత దినాలు అన్నీ కూడా మనకు అక్కడ కనబడుతూ ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేనా అని చెప్పేస్తున్నానంటే మన పితరుడైనటువంటి అబ్రహాము, ఎవరండి? మన పితరుడైనటువంటి అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ఎంతకాలం? మన తల్లి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే ఆయన భార్య ఎవరు? శారమ్మ. శారమ్మ ప్రియమైన వారురా 127 సంవత్సరాలు బ్రతికింది. ఎంత? 127 సంవత్సరాలు బ్రతికింది. వారిద్దరూ కలిసి కన్న వాగ్దాన పుత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఇస్సాకు. ఆయన అయితే ప్రియమైన వారురా 180 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 180 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత మన కథానాయకుడు యాకోబు ఉన్నాడే, యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని పవిత్రతను కాపాడుకోవటంలో అగ్రగణ్యుడైనటువంటి ప్రియమైన వారురా మన ఆదర్శ ఆ యవనుడు యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 110 సంవత్సరాలు. ఆ తర్వాత మన పితరులు ఐగుప్తులో మగ్గిపోతూ ఉంటే బానిసత్వంలో వారిని విడిపించడానికి దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి మొట్టమొదటి నాయకుడు మోషే. దేవునికి స్తోత్రం. 120 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎన్ని సంవత్సరాలు? ఈ మాటలన్నీ కూడా మీకు ఆదికాండలో కనపడతాయి. ఎక్కడెక్కడ ఎవరి ఆయుష్ ఉందో మీరు ఎవరైనా సరే ఈ పేర్లన్నీ ఒకవేళ మీకు గుర్తుండకపోతే మన లైవ్ తర్వాత ఓపెన్ చేయండి. ఈ పేర్లన్నీ వస్తాయి. ఆ ఆయుష్కాలాన్ని రాసి వాళ్ళ యొక్క రెఫరెన్స్లు అన్నీ కనుక నాకు పెడితే ప్రియమైన వారురా ఈస్టర్కు మీకు 1000 రూపాయలు పెట్టి చేరుకుని పెడతా. పాస్టర్ గారిని మినహాయించి ఎంతమంది రాస్తే అంతమందికి 1000 రూపాయలు పెట్టి చేరుకుని పెడతా. స్త్రీలకైతే. మగపిల్లలకు కూడా ప్యాంట్ షర్ట్ కావాలి మీకు? ఎంతలో వస్తాయి అప్పుడు? 1000 రూపాయలు వస్తాయిగా. కుమార్ షర్ట్స్కి వెళ్ళిపోదాం. హయ్యెస్ట్ కాస్ట్ అనమాట అక్కడ. కాబట్టి మగపిల్లలు రాస్తే ప్యాంట్ షర్ట్ ఎంతమంది రాస్తే అంతమందికి, ఆడపిల్లలు ఎంతమంది రాస్తే మీకు పంజాబీ డ్రెస్సు, పెద్దోళ్ళు మీకైతే చీర, మీకు ఏది కావాలంటే అది. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లన్నీ ఆదికాండం అంతా కూడా మీరు చదివి ఆ రెఫరెన్స్ అన్ని కనుక రాసి కనుక నాకు ఇస్తే, తల్లి నువ్వు కూడా అమ్మా ఆ రెఫరెన్స్ అన్ని కనుక రాసి నాకు ఇస్తే మీకు 1000 రూపాయలు బట్టలు ఎంతమంది రాస్తే అంతమందికి. అలాగని చెప్పేసి ఒకళ్ళ దానిలో నుంచి ఒకళ్ళు కాపీ కొడితే మాత్రం కుదరదు సుమా. నాకు అర్థమైపోద్ది. కాపీ కొట్టద్దు. యథార్థమైన హృదయంతో రాసి నాకు ఇవ్వండి. ఏమండి ఎగ్జామ్స్ టైంలో మళ్ళీ ఇది ఒక ఎగ్జామ్, మీకు 1000 రూపాయలు పట్టండి. ఏమండి ఎగ్జామ్ రాయండి, 1000 రూపాయలు పట్టండి. ఓకేనా? ఏంటి ఇప్పుడు దాకా చెప్పి నేను ఇచ్చాడు ఈయన ఇప్పుడు ఇస్తాడు అట్లా అనుకోవద్దు. ఈసారి ఖచ్చితం. అంతకుముందు కూడా ఇచ్చేవాడిని, మీరే వద్దన్నారు.
మీరే వద్దున్నారు. నానా నువ్వు రాసే ఎగ్జామ్స్ తప్పటి ఇది కూడా రా. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. చెబుతాం కాబట్టి ఒకసారి ప్రైజ్ ద లార్డ్. 100 తక్కువ ఇప్పుడు చెప్పిన పేర్లు ఎవరైనా చచ్చారా? మరి ఇప్పుడు ఎందుకు చస్తున్నావు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఏమండి, దేవుడు ఆది మానవునికి దేవుడు అంతకాలం ఆయుష్కాలాన్ని ఇస్తే కాలక్రమంలో కీర్తనాకారుడు దావీదు గారి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రియమైన వారలారా అంటాడు, నరుని ఆయువు 90వ కీర్తన ఒకసారి 10వ వచనం చూడనా? 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఎంత? 70 సంవత్సరాలు. సగానికి పడిపోయింది. ఏ సగానికి? ఏమండి, ఈ 147, 110, 120, 180 చదివిన 127 శారమయ్యులు ఉన్నారే, కనీసం వాళ్ళతో పోల్చుకునేటప్పటికి కీర్తనాకారుడు ఆయుష్కాలాన్ని ఎక్కడికి పడిపోయిందని చెప్తున్నాడు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఒకవేళ అధిక బలముంటే 80 సంవత్సరాలు అయినను దాని వైభవము ఆయాసము దుఃఖమే. దేని వైభవం? 80 తర్వాత ఒకవేళ ఇంకా బతికి ఉంటే దాని వైభవం ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే వైభవం కాదు, ఆయాసం దుఃఖం. కాబట్టి దేవుడు ఏమండి నరుని యొక్క ఆయువును ఎక్కడి నుంచి ఏమండి వాక్యంలో మనం చదివాం 969 హైయెస్ట్. ఎంత? 965 సంవత్సరాలు హైయెస్ట్. 969 సంవత్సరాలు హైయెస్ట్. అదేనండి హైయెస్ట్. 969 969. సరే, ఆ 900 తీసేసి 69 అన్నా బతుకుదామంటే ఇప్పుడు కీర్తనాకారుడు సమయానికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? నరుని ఆయువు 70, అధిక బలం ఉంటే 80, కానీ దాని వైభవం ఆయాసం దుఃఖం. బైబిల్లో కీర్తనాకారుడు సమయానికి వచ్చేటప్పటికి. కానీ ఇప్పుడు నేనేమంటానంటే నరుని ఆయువు 40, ఏమంటే అధిక బలం ఉంటే 50, కానీ దాని వైభవము 50 నుండి ఆయాసము దుఃఖం. ఆయాసము దుఃఖం. కొంతమందికి 40 నుంచే, కొంతమందికి 30 నుంచే. అమ్మ ఎవరో పాస్టర్ గారు చెప్తున్నారు, కొంతమంది అట 60 ఏళ్ళు వచ్చినా కూడా 20 ఏళ్ళ లాగా ఉంటున్నారట. ఆయన అంటున్నాడు కొంతమందికి 20 ఏళ్ళనట, కానీ 60 ఏళ్ళోడకు ఉండాల్సిన జబ్బులన్నీ ఉంటున్నాయట. ఈ మధ్య మాకు క్లాస్ చెబుతూ ఒక పెద్ద ఆయన, ఒక పాస్టర్ గారు చెప్పిన మాట, 60 సంవత్సరాల వాడు కూడా 20 సంవత్సరాల వాని వల్ల ఆరోగ్యంగా ఉండి సురుకుగా ఉండి గంతులేస్తూ ఎగిరి ఆనందిస్తూ ఉన్నాడట దేవునిలో. అదే సమయంలో కొంతమంది 20 ఏళ్లకే 60 ఏళ్ళోడుకు ఉండాల్సినవన్నీ కూడా వచ్చి పడిపోతున్నాయట. ఏంటి కారణం అని చెప్పేస్తానంటే ఆయన చాలా విషయాలు చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడేమో దీర్ఘాయువు అన్నాడు, కీర్తనాకారుడేమో 70 అన్నాడు. ఇప్పుడు దీర్ఘాయువు అంటే ఇప్పుడు ఎంత? ఆ కీర్తనాకారుడు చెప్పిన 70 గడితే చాలు. దేవుని స్తోత్రం. అది కూడా ఎట్టా? ఏ రోగము, ఏ రొప్పు, ఏ దుఃఖము గుడ్ లేకోకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీతో నేను అప్పుడప్పుడు శుక్రవారం ప్రార్థన చేపిస్తున్నా, ప్రభువా ఆరోగ్యం లేని ఆయుష్ వద్దు. ఎంతమందికి ఇష్టం ఇలా అంటాం? ఏమొద్దు? ఏమొద్దు? ఆరోగ్యం లేని ఆయుష్ వద్దు. నేను నేర్చుకుని ఇప్పుడు ప్రార్థన చేయటం ఏమని? ఏమొద్దు? ఆరోగ్యం లేని ఆయుష్ వద్దు. కావాలా? ఆరోగ్యం లేకోకుండా ఆయుష్ కావాలా? ఎంతకాలం బతికితే ఏం ప్రయోజనం అండి? చీచ్చా అని అనిపించుకుంటా అనరనుకోండి మన వాళ్ళు ఎవరు కూడా. దేవుని స్తోత్రం. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ఏమండి? ఏమొద్దు అనండి మాట ఒకసారి. ఆరోగ్యం లేని ఆయుష్ వద్దు. ఒకవేళ ఉంచాలి అనుకుంటే నేను కోరుకుంటాను నా దేవుణ్ణి, ప్రభువా నేనున్నంత వరకు ఆరోగ్యంగా ఉంచి ఆరోగ్యంగా తీసుకెళ్ళిపోను. ఆయన ఎలా ఉంచి? ఆరోగ్యంగా ఉంచి ఆరోగ్యంగానే తీసుకొని వెళ్ళిపో. అంతేగాని మంచానబడి కనీసం మొహం పళ్ళు కూడా తోముకోలేని పరిస్థితి దిగజారిపోయి చేతులు కూడా లగక, ఏమండి ఏదైనా తినిపించడానికి ప్రయత్నం చేస్తుండే కనీసం నోరు కూడా తెరవలేక, ఏమండి ఎవరు చేస్తారా చాకిరీ? ఎవరు చేస్తారు? మనకు ఎవరైనా చేస్తారంటారా?
మనం ఎవరికైనా చేసామా పోనీ? మనం ఎవరికైనా చేసామా? ఏమండి ఆలోచన చేసుకోండి. ఇది అంటారు కదా, తాత బొచ్చి అంట ఎక్కడ ఉంటుందా? తలేపినే ఉంటుందట. కాబట్టి ఆ రోజులు పోయాయి, ఆ కాలం పోయింది, ఆ సమయం పోయింది. ఇప్పుడు ఏంటయ్యా అనంటే ఎవరికి వారే యమునా తీరే. ఒకవేళ ఎవరైనా చేసేవారు ఉన్నారా అని చెప్పేసానంటే వాళ్ళు కాళ్ళు గడిగి ఏమంటే దండం పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుచేత ప్రియమైన వారురా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కంప్యూటర్ యుగంలో మానవత్వం, మానవ సంబంధాలు, భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా ఎవరి స్వార్థం వాళ్ళదే కదా, ఎవరి బ్రతుకు వారిదే కదా, ఎవరి సమస్యలు వాళ్ళకే ఉన్నాయి కదా, ఎవరి ఇబ్బందులు వాళ్ళకే ఉన్నాయి కదా. ఎదుటి వాళ్ళ ఇబ్బంది కూడా నా ఇబ్బందే అనుకునే పరిస్థితి కనపడటం లేదు కదా. ఎదుటి వాళ్ళ నొప్పి నా నొప్పి అని అనుకోవడానికి అవకాశాలు లేవు కదా. అట్లాంటప్పుడు ప్రేమిన వర్రా, ఓ కాకిలాగా కలకాలం నేను బతుకుతా, కావు కావు అంటా ఎగురుకుంటా అని చెప్పేస్తున్నానంటే వేస్ట్. తర్వాత ఒక మాట వాడారు, కాకిలా కలకాలం బ్రతికేదానికంటే హంసలా చాలట. సంవత్సరాలు కాదు అన్నారు. కాకికి హంసకు అంత తేడా ఉంది. కాబట్టి కాకి బ్రతుకు కాదు మనం బ్రతకవలసింది, హంస బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రేమిన వారురా, దేవుడు ఏమిస్తానంటున్నాడు? ఏమిస్తానంటున్నాడు చెప్పండమ్మా? దీర్ఘాయువునిస్తానంటున్నాడు. ఆ ఆయువు కూడా ఇప్పుడు మనం ఎటువంటిదై ఉండాలని చెప్పేసి మనం కోరుకోవాలి అని చెప్పేసానంటే ఆరోగ్యముతో కూడిన ఆయువు అనండి. ఆరోగ్యముతో కూడిన ఆయువు దయచే ప్రభు అని కోరుకోండి. ఏం కోరుకోమన్నాను? ఆరోగ్యముతో కూడిన ఆయువు దయచేయి పెట్టుకోండి అనుకోండి. ఎవరికి వాళ్ళు అనుకోండి. ఎవరు చెప్తున్నారు? ప్రభు అనండ్రే, ప్రభు అనరే. ప్రభువా ఆరోగ్యంతో కూడిన ఆయుష్ దయచేయమని అనుకోండి. రా, ఏమనుకుంటున్నారు? అనుకోండి, అందరూ అనుకోండి. సీరియస్ జోక్ కాదు ఇది, సీరియస్ ఇది. ప్రభువా ఆరోగ్యముతో కూడిన ఆయుష్ దయచేయి. ప్రభువా ఆరోగ్యముతో కూడిన ఆయుష్ దయచేయి. నేను ఎవరికి భారం కాకూడదు, నేను ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఈ విధమైనటువంటి ప్రార్థన ప్రియమైన వారు మీ ప్రార్థన అయి ఉండగలిగితే అది విన్నటువంటి దేవుడు తప్పక ఆ విధమైనటువంటి ఆరోగ్యముతో కూడిన ఆయుష్ను దేవుడు ప్రసాదించునుగాక. హల్లెలూయా. రండి 21వ కీర్తన 4వ వచనం చదువు ఒకసారి. త్వరగా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 21వ కీర్తన 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమయ్యింది? మనకు కావలసిన ఆయుష్ను మనం ఎవరిని అడగాలి? ఆయుష్నిచ్చే దేవుణ్ణి అడగాలి. మన ఆయుష్ ఎవరి చేతుల్లో ఉందో, మన ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉందో, మన ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో, ఎవరు దానిని మనకి ఇచ్చారో ప్రియమైన వారు ఇచ్చినటువంటి ఆయనను మనం అడగగలిగితే ఆయనట సదాకాలము నిలుచు దీర్ఘాయువును దేవుడు కలగజేస్తాడట. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో ప్రియమైన వారురా మనకు అర్థమయ్యేటటువంటి బాణిలో భలే మంచి మాటలు ఉంటాయండి. రండి ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. త్వరగా. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవునికి స్తోత్రం. ఏం కలుగజేస్తాయి అంటండి? అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు. ఇదే మీకు ఇందాక చెప్పిన మాట. నేను ఏమని? ఆరోగ్యకరమైన ఆయుష్. చెప్పండి. ఆరోగ్యకరమైన ఆయుష్ కలగజేసేది అవి అన్నాడు అక్కడ. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు. అవి అంటే ఏమిటి? ఆ పై వచనం మీరు తర్వాత చదువుకోండి. ఏమండి ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే అక్కడ 16వ వచనం కూర్చున్నానా? 16వ వచనం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఏమున్నాయట? దాని కుడి చేతిలో దీర్ఘాయువు,
దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఘనతలు ఉన్నవి. దేవునికి స్తోత్రం. దీర్ఘాయువు, ధనము, ఘనత. ఇక అంత మించి మనిషికి ఏం కావాలి చెప్పండి? ఆయువు, ధనము. ఇంకో మాట చెప్పనివ్వండి, మీకు ఆయుష్కాలం ఉండి ధనం లేకపోతే ఏం ఉపయోగం? ధనం 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 అన్నాను కదా అని చెప్పేసి మనకేదో ఏమండి పెద్ద మేడలు, మిద్దెలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఏమండి ఇంకేదో 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 భారీగా ఉండడం అవసరంలా. కనీసం ఏ పూట కా పూట ఈ 5 ఏళ్ళు 4 మెతుకులు తినగలిగి ఒంటికి బట్ట తక్కువ కాకుండా ఉండడానికి ఈ మాత్రం గూడు కలిగి దేవునికి స్తోత్రం కలుగునుగాక. తృప్తిగా బ్రతకగలిగితే అంతకు మించిన భాగ్యం మరొకటే ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను, ఆత్మ సంతృప్తికి మించినటువంటి ఐశ్వర్యం లేదు, ఆత్మ అసంతృప్తికి మించిన దరిద్రం లేదు. రాసి పెట్టుకోడు కావాలంటే. ఆత్మ సంతృప్తిని మించిన ఐశ్వర్యం లేదు, అసంతృప్తిని మించిన దరిద్రం లేదు. ఒక్కొక్కడు ఉంటాడు, కోట్లు కోట్లు ఉంటాయి కానీ తృప్తి ఉండదు, కానీ వాడు దరిద్రుడే. వాడు దరిద్రుడే. ఇంకొకడు ఎవడో ఉంటాడు, వాడికి ఏమీ ఉండదు, ఉన్నదేదో ఆ పూట తింటాడు. దేవా నీకు స్తోత్రం ప్రభు అని చెప్పేసి హృదయపూర్వకంగా కృతజ్ఞతతో ప్రభుని ఆరాధిస్తాడు. వాడు ధనవంతుడు. దేవునికి స్తోత్రం. ఎవరు బాగున్నారు? ఎవరు బాగున్నారు? ఎవరు కృతజ్ఞత కలిగి తృప్తితో దేవుని స్తుతించిన వాడు బాగున్నాడా? ఎంత కలిగినప్పటికీ కూడా ఇంకా లేదు, ఇంకా లేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో రావాలి, ఇంకా ఏదో ఏమో ఏమో. బైబిల్లో ధనవంతుడు అలాగే అనుకున్నాడు, నా ప్రాణమా నీ కోసం అన్నీ ఏం చేశాను, చిన్న చిన్న కొట్లు తీసేసి పెద్ద పెద్ద కొట్లు కట్టి దాన్ని నిండా నింపేసి సిద్ధం చేశా. తిను, త్రాగు, ఇక అదేనా బతుకు, అదేనా బ్రతుకు? ప్రభు అన్నాడు, వెర్రివాడా అన్నాడు. అన్ని సమకూర్చుకుని తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు అన్నాడు, అమ్మ చెప్పండి ఏమని? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నాను, నీవు కూడబెట్టినవన్నీ ఎవడికి పాలవుతాయిరా అన్నట్టుగా దేవుడు అడిగాడు. సమాధానం లేదు. అందుచేత ప్రియమైన వారురా, ఎంతో కలిగి ఉండి కనీసం ఇంత కూడా అనుభవించలేని దరిద్రత మనలో ఏ ఒక్కరికి ఉండకుండునుగాక. ఉన్నదేదో అనుభవించుదుముగాక. తృప్తికరమైన జీవితం జీవించుదుముగాక. దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధన ఘనత. ధన ధన తర్వాత మాట ఏంటండి? ఘనత 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 అంటే ఘనత అంటే ధనికులందరూ ఘనులేనా? ధనికులందరూ ఘనులేనా? ధనమున్న వాళ్ళందరినీ మనం గొప్పగా గౌరవిస్తామా? ఓరా నీకుంటే ఎవడ లెక్క. ధనవంతుడు అయ్యాడు. ఎట్ట ధనవంతుడు అయ్యాడు? కొంపల ముంచి. ధనవంతుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? మోసాలు చేసి. ధనవంతుడు అయ్యాడు. ఎట్టయ్యాడు? ఏమండి ఆళ్ళ దగ్గర అంతా దోచేసుకుని ఆడవాడు 100 కోట్లు పెట్టాడు టోకన్ హైదరాబాద్లో. 100 కోట్లు అల్లాడిపోతున్నారు. అందుచేత ఎవడికి పడితే వాడికి డబ్బులు ఇవ్వకండి. ఎవరిని పడితే వాడు చిట్టీల పేరు మీద కానివ్వండి, ఎవడు పడితే వాళ్ళని అప్పుల పేరు మీద కానివ్వండి, మధ్యవర్తిగా ఉండి కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయబాకండి. గతంలో మన మందిలో చాలా తలకాయ నొప్పులు వచ్చిన వాటి కోసం కొన్ని ఇప్పుడు నేను పడుతున్నా. ఇంకా డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు ఇప్పించవద్దు. సైతం వెంటనే మానేసావా? ఇంకా అదే పనిలో ఉన్నావా? ఎందుకంటే అమ్మాయి గురించి నాకు తెలుసు కాబట్టి. జాలి ఎక్కువ. అయ్యో పాపం అంటాం. ఏం చేద్దాం? అయ్యో పాపం జాలిపడి మంచితనం ప్రదర్శిస్తే అది కాస్త ప్రియమైన వర్ర అంతే సంగతి. స్వాహ స్వాహ. ఏమండి ఆయన ఎవరో ఉపన్యాసకర్త ఒక ఆయన అంటున్నాడు, నీ సొంత బంధువైనా సరే 10,000 కావాలి నీ దగ్గరకు వస్తాయి. నీ సొంత బంధువైనా సరే 10,000 కావాలి నీ దగ్గరకు వస్తాయి. ఒకవేళ నువ్వు ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ తిరిగి వస్తాయని అనుకుని మాత్రం ఇవ్వబాకు. నీ దగ్గర ఉంటే 10,000 ఇచ్చి పంపించేసాయి. 10,000 లేకపోతే ఒక 1,000 రూపాయలు ఇచ్చేసేసి నాన్న నీ అవసరం ఏంటో తీర్చుకో, నా దగ్గర ఇంతవరకు ఉన్నాయని చెప్పేసి అని చేతులు కడుక్కుంటున్నాడు ఆయన. ఎవరైనా? గరికిపాటి నరసింహారావు గారు. ఎవరండి? గరికిపాటి నరసింహారావు గారు అంటున్నారు, ఎవరికైనా 10,000 అవసరమై వచ్చి అడిగారు అనుకోండి, 10,000 కాదు, ఒకవేళ ఉంటే ఇచ్చేసాయి కానీ మర్చిపో.
మళ్ళీ వస్తాయని చెప్పి అనుకోబాకు. వస్తాయని చెప్పేసి అనుకొని నువ్వు అవి రాకపోయేటప్పటికి బీపీ పెంచుకొని, షుగర్ పెంచుకొని, ఇంట్లో గొడవలు పెట్టుకొని, నీ భార్యకు తెలియకోకుండానో, నీ భర్తకు తెలియకోకుండానో, నీ తల్లిదండ్రులకు తెలియకోకుండా చేస్తావు నువ్వు, ఇచ్చేస్తావు నువ్వు. తీరవాడు ఎగ్గొడతాడు. నువ్వు సమాధానం చెప్పలేవు, నువ్వు సమాధానం చెప్పలేవు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో క్రీస్తునందు ప్రియమైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పాస్టర్ని కదా, నేను ఎవరినండి చెప్పండి, పాస్టర్నేగా నేను. ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉంటే నా దగ్గర లేక మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా చావు బ్రతుకుల మధ్య ఉన్నారు బాబు, ఒక 5,000 ఆయన ఎట్టాగానే నీకు మళ్ళీ ఇప్పిస్తానంటే ఒకటే మాట అన్నాడు ఆయన నా విశ్వాసే. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. వాడు చస్తే నువ్వు ఇస్తావా అన్నాడు నన్ను. ఏంటడా, వాడు చస్తే నువ్వు ఇస్తావా అన్నాడు నన్ను. అరే నువ్వు నా విశ్వాసవి, ఆయన అల్లుడు నా విశ్వాసులే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఏదో ఒకటి చేద్దాంలే ఇయ్యి అని చెప్పేసానంటే ఇవ్వలేదుగా. ఇచ్చాడా? ఇవ్వలా. ఇవ్వకపోగా ఇంకా మా అయ్య ఒక 15,000-20,000 వాళ్ళ దగ్గర ఉన్నాయి, కూర్చోబెట్టి అక్కడితే. కానీ నేను వదిలేసా. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలున్నవి. దేవునికి స్తోత్రం. దేని చేతిలో మీరు తర్వాత చదువుకుని పై వచ్చినాలు, దేని చేతిలో మీరు తర్వాత చదువుకుని పై వచ్చినాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే 4వ అధ్యాయం అక్కడే 10వ వచనం చూడనా. 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. ఎప్పుడవుతావు? నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించినట్లయితే ఏమవుతావు? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవుని మాట ఇది. ఇవాళ దేవుని మాట వినేవాడెవడు? దేవుని మాటకు విధేయత చూపించేవారెవరు? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసేవారెవరు? అట్టి వారికట దేవుడు ఏమిస్తానంటున్నాడమ్మా? దీర్ఘాయువునిచ్చేదనంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. దేవుడిచ్చే దీర్ఘాయువుని మనం పొందుకోవాలి అని చెప్పేసానంటే ఎవరి మాట వినాలట? చెప్పండి. ఎవరి మాట వినాలట? దేవుని మాట వినాలట. ఎవరు వింటారు దేవుని మాట? నేను వింటే నాకు దీర్ఘాయువు, మీరు వింటే మీకు దీర్ఘాయువు. ఈ దీర్ఘాయువు విషయమై ప్రియమైన వారులారా, సినాయి మీద దేవుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగం అంతటిని ఉద్దేశించి వారికి అటువంటి ఆయుష్ కలగాలని కోరుకుంటూ ఒక మాట చెప్పాడు. ఆ మాట ఎనండ్రా బాబు అని. రండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము ప్రియమైన వారులారా 12వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము ప్రియులరా 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలు. ఏం చేయమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలీదు. నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడే ఉంటావని నమ్మకం లేదు. దేవుడు అట్ట ఉంచడు. పుట్టిన వారిని పుట్టిన చోట చాలా కొద్ది మంది ఉన్నారు. ఎక్కడ దినాల్లో ఇప్పుడు ప్రియమైన వారు అవకాశాలు లేవు కనుక ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి బ్రతకవలసి వస్తూ ఉంది. ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, ఏమండి, లేకపోతే ఇంకా ఏ కారణం కోసమో ఎక్కడెక్కడికో వెళ్ళవలసి ఉంటుంది. ఏ దేశంలో దేవుడు నిన్ను పెడతాడో, ఏ పట్టణంలో దేవుడు నిన్ను పెడతాడో, ఏ ఊరిలో దేవుడు నిన్ను పెడతాడో అక్కడ నీవు ఏమై ఉండాలి? చెప్పండి. దీర్ఘాయువు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏమి కలిగి ఉండాలి? దీర్ఘాయువు కలిగి ఉండాలి. పిల్లలారా వినండి, మీరు మీకిచ్చే దేశంలో దేవుడు మీకు దీర్ఘాయువుని కలగ చేయాలి అని చెప్పేస్తానంటే దేవుని మాట ఏంటి ఇక్కడ? నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలట? మరి ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? అమ్మా నాన్న అంటే గౌరవం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అమ్మా నాన్నల మాట వినేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అమ్మా నాన్నలకు విధేయతగా చూపించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అమ్మకు కానీ నాన్నకు కానీ కష్టం కలిగించుకోకుండా, కన్నీరు కారే పరిస్థితి రాకోకుండా, మన వలన వారు దుఃఖపడే పరిస్థితి లేకోకుండా ఎంతమంది బిడ్డలు ఈ రోజున పెరుగుతున్నారు చెప్పండి? ఒకవేళ అలాగున కనుక పెరగగలిగితే ప్రియమైన వారు ఎవరు అందుకు కారుకులుగా ఉంటున్నారో దేవుడు అట్టి వారికి అమ్మ చెప్పండి ఏమిస్తానన్నాడు? దీర్ఘాయువు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎంతమంది కావాలి దీర్ఘాయువు? ఎంతమంది కావాలి? మీ చేతులు మీరే ఎత్తుకోండి, నేను చూడట్లా.
కానీ చేతులెత్తిన మీరు అది మీ జీవితంలో నెరవేర్చబడాలి అని చెప్పేస్తానంటే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ప్రియమైన వారులరా, నీ తల్లిని నీ తండ్రిని, అమ్మ చెప్పండి, కొంతమందికి లేరు అనుకుంటా, కొంతమందికి దాటిపోయారు. కానీ ఉన్నంతకాలం ఏం చేశారు? ఉన్నంతకాలం ఏం చేశారు? ఉన్నంతకాలం వారిని ఎలా గౌరవించారు? ఉన్నంతకాలం వారిని ఎలా ప్రేమించారు? ఉన్నంతకాలం వారి బాగోగులు ఎలా చూశారు? మనం ఏంటంటే ఏ కాడికి అమ్మా నానే మనకు చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఏ కాడికి అమ్మా బాబు మనకు చేయాలి, మనకు వండి పెట్టాలి, మనకు కడగాలి, మనకు ఉతకాలి, మనకు అవసరాలు తీర్చాలి, మనకు అబ్బో బాగోపోతే చూపించాలి, మనకు 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 అన్ని వాళ్ళు మనకు చేయాల్సిందే తప్ప మనం మాత్రం వాళ్ళకి ఏమైనా చేయాల్సి వస్తే మీ మనస్తత్వాలు ఏంటో మరి నాకు తెలీదు. చెప్పించుకోవడానికి బాగా మరిగాం మనం, చెప్పించుకోవడానికి బాగా మరిగాం మనం. చెప్పించుకోండి, చేసేవాళ్ళు ఉంటే చెప్పించుకోండి, తప్పులేదు. కానీ రుణం తీరేది ఎప్పుడు? రుణం తీరేది ఎప్పుడు? ఎప్పటికీ వాళ్ళ చేత మాత్రమే మనం చెప్పించుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి భారం కాదా మనం? వాళ్ళకి బరువు కాదా మనం? వాళ్ళకి ఇబ్బంది కాదా మనం? ఎప్పుడు ఒకే ఆరోగ్యం ఉంటుందా? ఎప్పుడు ఒకే బలం ఉంటుందా? ఎప్పుడు ఒకే శక్తి సామర్థ్యాలు ఉంటాయా? ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ కీర్తన దేవుడు ఈ నిర్గమకాండంలో ప్రియమైన వారులారా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని అంటే చెప్పండి, నీ తండ్రిని చెప్పండి, గట్టిగా చెప్పొచ్చుగా. అంతే అంతే. ఇది గనక మీ బాధ్యతని మీరు ఎంచి ఆ విధంగా ప్రవర్తించగలిగితే అట్టి వారికి ఈ వాగ్దానం దేవుడు తప్పక నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు మీకంటే తెలివి తక్కువ వాళ్ళైనా, మీకంటే అమాయకులైనా, మీకంటే విద్యాహీనులైనా, మీకంటే ఏమండి ఏ ఏ విషయాలలో మీకు సరిపోరని మీరు అనుకుంటున్నప్పటికీ కూడా ప్రియమైన వారురా మిమ్మల్ని కన్నారు కాబట్టి ఢిల్లీకి రాజా అయినా కూడా తల్లికి కొడుకే అనే సూక్తి ఉంది కనుక ప్రియమైన వారురా ఎట్టి పరిస్థితులలో కన్నా తల్లిదండ్రులను చెప్పండి అంతే. వాళ్ళు ఎట్టంటోళ్ళను కానీ పాస్టర్ గారిని వాళ్ళు మాకు మంచి ఏం చేయలేదండి, పోగా పాస్టర్ గారిని వాళ్ళ వల్ల మాకు చాలా కీడు కలిగిందండి. అమ్మా బాబు కీడు చేస్తారండి? అమ్మా బాబు కీడు చేస్తారా? అమ్మా మీ పిల్లలు కీడు చేస్తారా మీరు? అయ్యా బాబు మీ పిల్లలు కీడు చేస్తారు మీరేమైనా? పిల్లలకు మేలుకరమైన తల్లిదండ్రులమే కదా మనంతా కూడా, ప్రయోజకులమైన తల్లిదండ్రులమే కదా మనమంతా కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. పొద్దున ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒకటే ఏడుపు. ఎందుకు ఏడుతున్నాడో నాకు అర్థం కాల, ఫోన్ కట్ అయిపోతుంది, ముక్కలు నాకు అర్థమైందిలే. మాటలు పూర్తిగా నాకు వినపడకపోయినా నాకు అర్థమైంది, మ్యాటర్ అర్థమైంది. అంతకుముందు కూడా చాలాసార్లు విన్నాను కాబట్టి. అమ్మ బాబు కీడు చేస్తారా తల్లిదండ్రులకి? పిల్లలకు కీడు చేస్తారా తల్లిదండ్రులు? ఏమండి ఉన్నారు చేసేవాళ్ళు కూడా, లేకపోలేదు కొంతమంది. కాలం మారిపోయింది, కలికాలం అన్నారు కదా. ఏ కాలం? కలికాలం. తల్లిదండ్రులు కీడు కోరే పిల్లలు కొంతమంది, పిల్లలు కీడు కోరే తల్లిదండ్రులు కూడా కొంతమంది. లేకపోలేదు, ఏం చేయలేం. అపవాది వాడిని బాగా పట్టేసేసేసి వారిని ఆ విధంగా ప్రియమైన వారురా ఇడ్చుకుపోతా ఉన్నాడు. కానీ ఒకటే సూత్రం ఇక్కడ రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలనంటే చెప్పండి ఆ మాట, నీ తల్లిని నీ తండ్రిని. చెప్పండి, ఎవరిని? నీ తల్లిని నీ తండ్రిని. నీ తల్లి నీ తండ్రి, నీ తల్లి నీ తండ్రి అట్టని చెప్పేస్తున్న బట్టి ఇక్కడ ఇంకొక రకమైన స్వార్థం రాకూడదు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఇక్కడ వాక్య ప్రకారం నా తల్లిని నా తండ్రిని, మా అమ్మని మా నాన్నని. అంతేకాదు మరి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేయాలి? ఎవరమ్మ నాన్న? ఏమండి మీ పాస్టమ్ గారు అమ్మ నాన్న ఏం చేయాలి? అమ్మ పాస్టమ్ గారు మీకు దీర్ఘాయు కావాలంటే మీ అమ్మ నాన్న మీరు ఎట్టకు గౌరవిస్తారు, మా అమ్మ నాన్న ఏం చేయాలి? ఇక్కడికి వచ్చేటప్పుడు తేడా వచ్చేస్తుంది. ఏమండి ఇక్కడికి వచ్చేటప్పుడు తేడా వచ్చేస్తుంది. మీ అమ్మ నాన్న వేరు, మా అమ్మ నాన్న వేరు. నో. ఇంకో మాట చెప్పనా మీకు ఇష్టమైతే,
ఒకవేళ మిమ్మల్ని కన్నా మీ అమ్మ నాన్నతో ఏమైనా కొద్ది గొప్ప తేడా పేడాలు ఏమైనా వచ్చినా ఏమండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని సెట్ అవుతారేమో కానీ మీకు పిల్లనిచ్చిన వాళ్ళో లేకపోతే మీకు కొడుకునిచ్చిన వాళ్ళో మీ అత్తమామలు ఉన్నారు చూసారా, మీ అందరికీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వాళ్ళతో కనుక పొరపచ్చాలు వచ్చిందని కూడా చాలా కష్టం. అందుచేత నేను అంటాను, అవసరమైతే కన్న తల్లిదండ్రులతోనైనా ఏదైనా విషయంతో మనం వాదించి దాన్ని సరిచేసుకోవచ్చు, కానీ ఈ అత్తమామలతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసలు వాదనతో కూడిన స్థితి రాకోకుండానే చూసుకుందుముగాక. పాస్టర్ గారు మీరు అట్టాగే ఉన్నారా అని అడుగుతారా మీరు నన్ను? మీకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, మా అత్తగారిది మా మామగారిది, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకోండి. 29 సంవత్సరాలు, దేవునికి స్తోత్రం. ప్రభు కృపను బట్టి ఈ రోజు వరకు ఒక్క మాట వాళ్ళు నన్ను అన్నది లేదు, ఒక్క మాట నేను వాళ్ళని అన్నది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. అన్నది లేదు, ఖచ్చితంగా చెప్పగలను నేను. కావాలంటే సరే ఎప్పుడైనా వస్తారుగా, వాళ్ళ ముందు కూడా అడుగుతాను, మీరే సమాధానం విందురు కానీ కావాలంటే. రాకూడదు. ఇంకా చాలాసార్లు మా నాన్నని ఎదిరించా నేను. అది కూడా ఎందుకంటే బాగా తాగొచ్చి మా అమ్మని కొడతా ఉంటే, తాగిన మైకంలో ఇంట్లో లేకుండా బయట తరుగుతూ ఉంటే, చిన్నప్పుడు సహించి వల్లగాక కొంచెం పెద్దోడైన తర్వాత తెలియని అజ్ఞానంతో ఏమండి ఎంతకాలం పడతాం? నిద్రలేని రాత్రులు ఎన్నో, వస్తున్నాడంటే భయం సింహం. బాగా తాగి 11ంటికి 12ంటికి వచ్చేది, అప్పుడే నిద్ర పట్టేది, అప్పుడు వచ్చి మొదలు పెట్టేది ఇక బడిద పూజ. ఏం చేయాలి? చిన్నప్పుడు చేతగాల పడ్డాం, కొంచెం వయసు వచ్చింది, కొద్దిగా ఇదయ్యాం, తిరగబడి కూడా తను నేనే తిన్నాను అనుకోండి. తర్వాత కూడా ఏం చేద్దాం మరి, మన ఆయువు సరిపోయినప్పుడు ఇక వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ దెబ్బలే తినాలి మనం ఎక్కువ. కొట్టాడు మా నాన్న, చాలాసార్లు కొట్టాడు. అయినా నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఇక తర్వాత ఇంకొంచెం పెద్ద అయ్యాను కదా, ఇక దాంతో ఇక ఆయనకి ఏమనిపించింది, ఇక ఆ దెబ్బతో మానేసేసాడు ఇక మా అమ్మని కొట్టడం. దేవునికి స్తోత్రం. కానీ ఆ విషయంలో కూడా నాకు బాధ ఉంది మనసులో, అయ్యో తప్పు చేశాను కదా. తప్పే అంటారా? నేను అనుకుంటున్నాను న్యాయంతో కూడిన తప్పు అనుకుంటున్నాను నేను. అది దేవునికి స్తోత్రం. ఏమ్మా అంతేనా? ఏ తప్పు నేను అనుకుంటున్నాను మరి. హల్లెలూయా. అదే అకారణంగా అనవసరంగా అనుకోండి, అది పెద్ద నేరమే. దాని వలన ఒకవేళ ఆ దేహానికి చిన్న దెబ్బ ఏమైనా తగులుతుందేమో, కానీ దాని ప్రభావం నా ఆయుష్ మీద పడుతుంది. దేని మీద? నా ఆయుష్ మీద పడుతుంది. అందుచేత ప్రభువునందు ప్రియమైన వారురా, మనము దీర్ఘాయుష్మంతులము కావాలని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అమ్మ ఏమని? నీ తల్లిని నీ తండ్రిని చెప్పండి సన్మానింపము. దీర్ఘాయు కావాలంటే సూత్రం ఇదే. చెప్పండి, దీర్ఘాయు కావాలంటే సూత్రం ఇదే. ఇంకొక సూత్రం చెప్పనా మీకు? సామెతల గ్రంథంలో ప్రియులరా ఇంకొక సూత్రం మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 27వ వాక్యం చూడనా? 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఆమేన్, హల్లెలూయా. దేనికి కారణం? దీర్ఘాయువునకు కారణం. ఏది? యెహోవా యందు, దేవుని యందు ఏం కలిగి ఉండాలట? భయభక్తులు కలిగి ఉంటే అట్టి వాడు ఏం కలిగి ఉంటాడు? దీర్ఘాయువు. పోయిన వారం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. భయభక్తులు జంట పదాలు. ప్రతి వ్యక్తికి ఆయుష్ కావాలి గనుక ఆ ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి గనుక ఆ ఆయుష్ భగవంతుడు మనకు ప్రసాదించాలి అని చెప్పేస్తున్నానంటే ఆ భగవంతుని యందు ప్రియమైన వారురా చెప్పండి మనం ఏం కలిగి ఉండాలి? భయము భక్తి రెండు గనుక మనం కలిగి ఉండగలిగితే అది మన దీర్ఘాయువుకు కారణం. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, అరే అధికంగా దుర్మార్గపు పనులు చేసి నీ కాలానికి ముందే నీ వేళ చనిపోదువు అని అడుగుతాడు. ఏం చేసి? అధికంగా దుర్మార్గపు పనులు చేసి. అంటే ఒక వ్యక్తి దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నాడు అని చెప్పేస్తానంటే అతగాడికి తల్లిదండ్రులు అంటే భయభక్తులు లేవు, పెద్దలంటే భయభక్తులు లేవు, దేవుడంటే కూడా భయభక్తులు లేవు, వెర్రవీగుతాడు. అంచేత ఏం చేస్తాడు? కాలం రాకమునుపే, చెప్పండి, కాలం రాకమునుపే. భయభక్తులు లేకపోతే అంతే. నిన్న పొద్దున్నే తాగేశాడంట ఫుల్గా. ఎంత? 27 సంవత్సరాల వయసట, పొద్దునే తాగేసేసాడట, కారు వేసుకుని వస్తున్నాడట, తాగిన మైకులు. మరి కారు తినగలదుగా?
ఏమండి వస్తానే ఎవడో ఒక బైక్ను కొట్టాడట, ఆ బైక్ వాడికి దెబ్బ తగిలిందట, వాడు లేచి ఎట్టగట్ట తెప్పరిల్లి ఇటు పారిపోతాడు పడదామని చెప్పేసి ఎంటపడ్డాడట, ఇటు ఎంటపడతాడని చెప్పేసి నేను ఆ మిర్రర్లో నుండి చూసి ఇంకా వేగంగా వచ్చాడట. ఈలోపు ఈ కాలవ ఒడ్డు వచ్చి, కాలవ ఒడ్డు ఉందా, బ్రిడ్జి ఉందా మనకి, ఉందా లేదు, పక్కన ఉంది కదా చిన్నదే, దానిలో నుంచి వస్తూ ప్రియమైన వారురా ఎదురుగా ఒక లారీ మరి ఎదురుగా వస్తుందో మరి ఏం జరిగిందో వచ్చి పేట కొడితే దాని కింద కారు దూరిపోయి ఏమైపోయింది నాన్న, వచ్చింది మీ నోటీస్కి? నిన్న పొద్దున రమేష్ అన్నావా, అదిగో రమేష్ సాక్ష్యం. కాలం వచ్చిన తర్వాత కాలం రాకముందా, కాలానికి ముందు 27 సంవత్సరాలు భార్య, ఇద్దరు పిల్లలట, ఏమైపోవాలి? ఏంటి కారణం? ఎవడు తాగమన్నాడు పొద్దున్నే? అంత డబ్బు ఎక్కువైపోయిందా? ఒళ్ళు అంత తిమ్మిరెక్కిందా? ఏం పనులు అంటారు వీటంటే? ప్రియమైన వారు వాక్యాన్ని బట్టి దుర్మార్గపు పనులు. ఏ పనులు? దుర్మార్గపు పనులు. వ్యక్తి యొక్క దుర్మార్గాన్ని బట్టి, వ్యక్తి యొక్క పాపాన్ని బట్టి ప్రియమైన వారు 969 సంవత్సరాలకు దేవుడు ఆయుష్కాలాన్ని మెతుషేలాకి ఇస్తే బైబిల్ గ్రంథంలో కాలక్రమంలో రాగా 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 దేవుడు ఆయుష్ని ఏం చేశాడు చెప్పండి? కనీసం ఆ ఆయుష్కాలాన్ని పూర్తి చేద్దామని చెప్పేసానంటే మనుషులలో దుర్బుద్ధులు ఎక్కువైపోయినాయి, పాపపు ఆలోచనలు ఎక్కువైపోయినాయి, చేయకూడని కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, రకరకాల వ్యసనాలు, ఆరోగ్యాలను పాడు చేసుకోవడం, దేహమంతా కుళ్ళి కృషించిపోవడం, చివరికి చచ్చి కట్టుకున్నవాడని కన్నవాడని ప్రియమైన వారురా ఏకాకులుగా వదిలేయటం. ఇది చాలా విచారకరం. అందుచేత ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు కావాలి అని చెప్పేస్తున్నానంటే ఎవరో నాలాంటోడు ఏమండి ఏదో ఆశీర్వదించడం కాదు, కానీ వ్యక్తికి దేవుని యందైన భయభక్తులు కావాలి. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. భయభక్తులు ఉన్నవాడు తల్లిదండ్రులను ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. తల్లిదండ్రులు సన్మానించాడు అంటే అత్తమామను కూడా ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. ఈ రకంగా బ్రతకడం ప్రారంభించాడు, ఆ బ్రతుకు తరకు అవలంబింపబడింది అని చెప్పేసానంటే ఇరుగు పొరుగు వారిని కూడా ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. అట్టంటాడు ఎంతకాలం ఉంటాడు? దీర్ఘాయం అంటే మళ్ళీ 900 అనుకోబాకండి సుమా, అంతే. లేదా దేవుడు ఎంత ఇస్తే అంత ఆరోగ్యకరమైన ఆయుష్. చెప్పండి, ఆరోగ్యకరమైన ఆయుష్. ద్వితీయోపదేశకాండం ఒక మంచి మాట చదవండి, 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చదువుదాం ప్రియమైన వారలారా. 47వ వాక్యం, 47వ వాక్యం. ఇది గట్టిగా అందరు చదవండి ఒకసారి మాట. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దాను దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఏమవుతారట? దీర్ఘాయుష్మంతులగుదురు. దేవునికి స్తోత్రం. ఏమవుతారు? ఎక్కడా? ఇంతకాలం మీరు ఐగుప్తులో ఉన్నారు, ఇంతకాలం మీరు పాపంలో ఉన్నారు, ఇంతకాలం మీరు లోకంలో ఉన్నారు, ఇంతకాలం మీకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు, ఇంతకాలం మీరు నలిగిపోయారు, మగ్గిపోయారు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి నేను మిమ్మల్ని విడిపించి ఎక్కడ తీసుకుని వెళ్తున్నాను? మీరు స్వాధీనం చేసుకోవడానికి ఒక అందమైన దేశాన్ని, ఒక అందమైన రాజ్యాన్ని, కానానును మీకోసం సిద్ధం చేశాను. దేవునికి స్తోత్రం. అక్కడ పాలు తేనె ప్రవహిస్తుంది. అది సారవంతమైన పట్టణం, సారవంతమైన భూభాగం కలిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మీ కోసం మీరు కట్టని ఇండ్లు ఉన్నాయి, ఆ ప్రాంతంలో మీ కోసం మీరు నాటని తోటలున్నాయి, ఆ ప్రాంతంలో మీ కోసం మీరు త్రవ్వని నీటి బావులున్నాయి. వాటిని మీరు స్వాధీనం చేసుకొని అనుభవించాలి అని చెప్పేస్తానంటే, చెప్పండి, అనుభవించాలి అని చెప్పేస్తున్నానంటే ఏం చేయాలి? ఏమండి, ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ ఉన్నాయి చూశారు, ప్రతి ఆదివారం వింటున్న మాటలన్నీ ఉంటూ ఉన్నాయి చూశారు. అవియే మీ జీవమునకు, మీ దీర్ఘాయువునకు కారణము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి చదవన వచనాన్ని పెట్టరా, మరొకసారి చదవన వచనాన్ని. ఇది మీకు నిరర్ధకమైన ఏం కాదు, అట్టగా ఉంచు, ఏం కాదు, నిరర్ధకమైన మాట కాదు. ఏది? ఏమండి, కొన్నిసార్లు మీకు పాస్టర్ గారు చెప్పే మాటలు
కొన్నిసార్లు మీకు పాస్టర్ గారు చెప్పే మాటలు మీకు ఎలా అనిపిస్తాయి అని చెప్పేస్తానంటే అబ్బా ఇది వేస్ట్, ఈ మాట వేస్ట్, ఈ బోధ వేస్ట్, ఈ ప్రసంగం వేస్ట్, ఇక్కడికి వచ్చి కూర్చోవడం వేస్ట్. ఏంటండి ఇక్కడికి వచ్చి కూర్చోవడం వేస్ట్, ఈ మాటల వలన అసలు ఎవరికి ఉపయోగం అని కొన్నిసార్లు మీరు అనుకుంటారో లేదో కానీ వాళ్ళు అనుకున్నారట. అందుకోసం అని చెప్పి ప్రియమైన వారులారా వారి నాయకుడు వారితో మాట్లాడుతూ అంటున్నాడు, అబ్బాయ్ వినండి, ఇది నిరర్ధకమైన మాట కాదు, నిరర్ధకమంటే అనవసరమైన మాట కాదు. ఇది ఇక్కడ కూడుకొని మనం ఆరాధన చేస్తున్నాం చూశారు, ఇది అనవసరమైనది కాదు. ఇది దేవుని యొక్క వాక్యాన్ని మీకు ఇన్ని రీతులుగా ప్రకటిస్తున్నాం చూశారు. ఎందుకో చెప్పనా? ఎందుకు అనుకుంటున్నారు? ఈ మాటలే మీకు జీవము అనండి, ఈ మాటలే మనకు జీవం. చెప్పండి, ఈ మాటలే. ఏ మాట మనకు జీవం? ఏ మాటలు మన జీవానికి కారణం? ఏ బోధ మనకు అవసరం? ఏ కార్యక్రమాలు మనకు అవసరం? ప్రియమైన వారు వినండి, పైన మీరు 46వ వచనం మీరు చూస్తే ఆ మాటలే ఉంటే అక్కడ చెప్తాడు. 46వ వచనం ఉంది, మరలా చదవండి ఒకసారి అందరూ. మరలా వారితో ఇట్లా నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని. ఎక్కడ ఏంటయ్యి? ఏ మాటలు? నచ్చిన మాటలేమో గుండెల్లో దాచుకుంటారు, నచ్చని మాటలేమో తీసి అక్కడ పడేస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఏదైనా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పేసి నచ్చనేమైనా ఉంటే వాటిని బాగా ముడిపెట్టుకొని ఫలానప్పుడు నువ్వు అట్ట అన్నావు, ఫలానప్పుడు నువ్వు ఇట్ట అన్నావు, ఫలానప్పుడు అది ఇది అని చెప్పేసి ఓ సాగదీస్తూ ఉంటారు. వద్దు వద్దు. ప్రియమైన వారు వినండి, మనకు జీవము కలగజేసే దేవుని మాటలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని కూడానట అమ్మా చెప్పండి ఎక్కడ పెట్టుకోవాలట? మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆచడానికి ఉపయోగపడే మాటలే. అంతేగా? అరే భయభక్తులు కలిగి ఉండండి, దేవుడు దీర్ఘాయునిస్తానంటున్నాడు అని చెప్పాను మీకు. ఎందుకు చెప్పాను మీకు నేను ఈ మాట? మీకు జీవం కలగడానికి. మీ తల్లిదండ్రులను సన్మానించండి అని చెప్తున్నాను నేను వాక్యాన్ని బట్టి. ఎందుకు చెప్తున్నాను? మీకు దీర్ఘాయువు కలగడానికి. ప్రసంగి గ్రంథకర్త చెప్పినట్టుగా అధికంగా దుర్మార్గపు పనులు చేయబాకండి అని చెప్తున్నాను మీకు. ఎందుకు? అకాల మరణానికి గురి కాకోకుండా దేవుడిచ్చే ఆయుష్కాలం అంతా కూడా బ్రతకడానికి. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ కూడా మీకు జీవమే. అవునంటారా కాదంటారా? చెప్పరే, ఈ మాటలు మీకు జీవమా మరణమా? ఎంతమంది అనుకుంటున్నారటని? అట్టయితే మీ పక్కలో చెప్పండి, ఈ మాటలు మనకు జీవమే అని చెప్పండి. మీ పక్కలో సెకండ్ ఇచ్చి ఏమండి, ఈ మాటలు ఏంటండి? ఏంటి ఈ మాటలేంటి? ఏంటి ఈ మాటలేంటి? జీవమా మరణమా? ఏది కోరుకుంటావు? ఈ మాటలు వినగలిగితే, విన్నా నీవు మనసును పెట్టగలిగితే, మనసును పెట్టిన నీవు ఆచరించగలిగితే క్రీస్తు ప్రియమైన వారురా ఈ మాటలు మీకు జీవమే. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతకాలం జీవిస్తావో అంతకాలం నిన్ను జీవింపజేసే మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము ప్రియమైన వారులారా 65వ అధ్యాయము 20వ వాక్యం ఒకసారి చూద్దాం. 65:20 అక్కడ గట్టిగా అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు సహితము 100 సంవత్సరముల వయసు గలవారై దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం గట్టిగా. ఎవరు ఉండరంట అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. అలాగే చెప్పండి ఇంకొక మాట ఏంటి? కాలము నిండని ముసలివారుండరు. అంటే అందరికి వయసు ఎంత? దీర్ఘకాలం. అక్కడ అంటే ఎక్కడ? ఏమండి, ఎక్కడో మీరు ఈ 65వ అధ్యాయం అంతా చదువుకుంటే ఎక్కడో అది మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎవరో మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మచ్చుకకు మీకు ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం చూడనా? 9వ వచనం.
సంతానము ఆ, యూదా నుండి ఆ. నా నా పర్వతములను పర్వతములను స్వాధీనపరుచుకుని వారి స్వాధీనపరుచుకొని వారిని పుట్టించెదను నేను పుట్టించెదను. నేను ఏర్పరచుకొనిన వారు నేను ఏర్పరచుకొనిన వారు దాని స్వతంత్రించు దానిని దేనిని దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా పర్వతమును స్వాధీనపరుచుకుని వారిని నేను పుట్టించెదను. ఎవరిని పుట్టిస్తాడంట దేవుడు? ఆయన పర్వతం. ఎవరి పర్వతం చెప్పండి? ఎవరి పర్వతం? ఆయన పర్వతం, దేవుని పర్వతం, యెహోవా పర్వతం. 15వ కీర్తన మీరంతా చదువుకున్న తర్వాత, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? హల్లెలూయా. యెహోవా పర్వతం అనగా పరలోకం, యెహోవా నివాస స్థలం అనగా పరిశుద్ధుల కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి నిత్య రాజ్యం. దాని కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దాని కొరకు దేవుడు నిన్ను నియమించుకున్నాడు, దాని కొరకు దేవుడు నిన్ను ఈ మందిరానికి ఆహ్వానించాడు, దాని కొరకు సిద్ధపడమని జీవము కలగజేస్తే ఈ దేవుని వాక్యాన్ని నీకు నాకు మనందరికీ ప్రియమైన వారులా ఆయన వినిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నారు మనల్ని? ఎంతమందికి ఉంది నమ్మకం? ఏమండి ఉంది కదా అక్కడ 9వ వచనం, ఇంకొక చదువున్నాను, ఒకసారి 9వ వచనం ఇంకొక చదవండి. యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని నేను పుట్టిస్తాను. నేను ఏర్పరచుకుని వారు దానిని స్వతంత్రించుకుంటారు, నా సేవకులు అక్కడ నివసిస్తారు. ఇప్పుడు 20వ వచనం, అక్కడ అంటే ఎక్కడ? దేవుడు సిద్ధపరచిన పర్వతం అని ఉంది చూశారు. ఆ పర్వతము కొరకు ఆయన ఏర్పాటు చేసుకుని వారు అని చెప్పేసి రాయబడి ఉంది చూశారు. అట్టి వారు అక్కడ కొద్ది దినములు కాదట, వృద్ధాప్యం వచ్చే వరకు మాత్రమే కాదట. ఒక మాట సమాధానం చెప్పండి. పరలోకంలో మనం ఎంతకాలం నివసిస్తాం? పరలోకంలో మనం ఎంతకాలం నివసిస్తాం? దేవుని రాజ్యంలో మనం ఎంతకాలం నివసిస్తాం? చెప్పరే. అక్కడ మరణమైనను, వేదనైనను, బాధ అయినను, కన్నీళ్ళైనను, రోగమైనను, ఆకలైనను, దప్పులైనను లేవ్. దేవునికి స్తోత్రం. లేవ్. అది నిత్యత్వము. చెప్పండి, అదేంటి? నిత్యత్వము. అక్కడికి మరణము లేదు, మరణం లేదు. ఆయన ఏర్పాటు చేసినటువంటి, ఆయన సిద్ధపరిచినటువంటి ఆ పరిశుద్ధ పట్టణము, ఆ పరలోక పట్టణము, ఆ పర్వతము అని పిలువబడుతున్నది ఏదైతే ఉందో ప్రియమైన వారలారా, అక్కడ మరణము లేదు. దేవునికి స్తోత్రం. దానికోసం మిమ్మల్ని సిద్ధపరిచేది, దానికోసం మిమ్మల్ని ఆయుధపరిచేది, దానికోసం మిమ్మల్ని హెచ్చరించేది, దానికోసం కొన్నిసార్లు అవసరమైతే గట్టిగా నొక్కి వక్కాణించి బుద్ధి చెప్పేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ చేరని వారు లిస్టు ఒకటి పెద్దది ఉంది ఆ ప్రకటన గ్రంథంలో. ఆ లిస్టులో మనం ఉండకూడదు. ఆ లిస్ట్ ఏమిటో తర్వాత మీరు లైవ్లో చూసి ఏమండి ఈ టైం నోట్ చేసి ఆ రెఫరెన్స్ రాయండి. పరలోక రాజ్యంలో చేరని వారి లిస్టు రాయండి నాకు. దేవునికి స్తోత్రం. ఎవరో పరలోక రాజ్యంలో చేరని వారి లిస్టు రాయండి, తర్వాత రెఫరెన్స్. ప్రైజ్ ది లార్డ్. రాస్తారా? మాకు ఎందుకు వచ్చిన గొడవ గారు? ఇదంతా వచ్చిందేదో వచ్చాం, కూర్చున్నాం, కాసేపు 4 మాటలు చెప్పి పంపించే ప్రయోజనం లేదు. అది కాలక్షేపం కోసం మనకు రాలేదు ప్రియమైన వారు. ఈ మాటలు మనకు జీవమే కానీ ఈ మాటలలో ఏది కూడా నిరర్ధకము కాదు. ఒకవేళ నీ మైండ్ సరిగా పని చేయకపోతే, ఒకవేళ నీ మైండ్ ఈ ఆత్మ సంబంధమైన విషయాల మీద పెట్టకపోతే నీకు బోర్ ఫీల్ అవుతావేమో. నీ మనసు ఎక్కడో ఉండి మనిషి మాత్రమే ఇక్కడ ఉంటే నీకు నిష్ప్రయోజనం. కానీ మనసు పెట్టి ఈ మాటలు గనక నీవు విని నీ మనసును ఉంచుకొని అనుసరించడానికి గనక నీవు మనసును ఇవ్వగలిగితే, హృదయాన్ని ఇవ్వగలిగితే, క్రీస్తునందు ప్రియమైన వారుల దేవుని ఏర్పాటులో మనం అందరం కూడా ఉన్నవారం అవుతాం. ఉన్నవారమైతే అట్టి వారందరినీ కూడా నట దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరిశుద్ధ పట్టణములో సదాకాలము నిలుచు దీర్ఘాయువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆయుష్ చెప్పండి? అంతే. ఈ దీర్ఘాయువు అనేటటువంటి మాట ఇక్కడికి ఎంతవరకు అది ఆపాదింపబడుతుందో నాకు తెలియదు, కానీ సదాకాలము నిలిచే దీర్ఘాయువు ప్రియమైన వారురా, ఎటర్నల్ లైఫ్ దేవుడు మనకి ఇవ్వడానికి మన కోసం సిద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం గట్టిగా, ప్రైజ్ ది లార్డ్.
లేదు. ఒకవేళ ఈ భూమి మీద కూడా ఎక్కువ కాలం బతికామనుకోండి, ఎంతకాలం? ఎక్కువ కాలం బతికామనుకోండి, ఎందుకు బతకాలి? బతికితే ఒక మాట, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వాక్యం. అతను నలగొట్టుటకు ఆ, యెహోవాకు ఇష్టమాయెను. ఆ, ఆయన ఆ, అతనికి వ్యాధి కలుగజేసెను. ఆ, అతడు ఆ, తను తానే ఆ, అపరాధ పరిహారార్థ బలి చేయగా ఆ. అతని సంతానము చూచును. తర్వాత మాట అందరూ చదవండి. అతడు అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా యెహోవా ఉద్దేశము ఉద్దేశము అతని వలన సఫలమగును. ఎవరి వలన? దీర్ఘాయుష్మంతుడైన వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఏమండి? ఈ భూలోకానికి వచ్చిన వాడు ఉన్నాడు ఒక ఆయన ఇక్కడ. ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడు ఆయన ఉన్నటువంటి ఆ కాలములో, ఆయన ఉన్నటువంటి ఆ సమయంలో, ఆయన ఉన్నటువంటి ఆ సీజన్లో ప్రియమైన వారులారా చెప్పండి, ఏం చేశాడట? ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాడట? చెప్పాలి ఈ మాట. ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాడట? యెహోవా ఉద్దేశములను అతడు తనకిచ్చినటువంటి ఆయుష్కాలములో ఏం చేశాడు? సఫలపరిచెను, నెరవేర్చెను. ఇది మన ప్రభు అయిన యేసయ్యను గురించినటువంటి మంచి మాట. ఆ పై మాటలను పక్కన పెట్టండి. ప్రభు చిత్తమైతే రానున్నటువంటి దినాల్లో మనం వాటిని ధ్యానం చేస్తాం. కానీ ఇక్కడ ఉన్న ఈ మాట జాగ్రత్త పెట్టుకోండి. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. దేవునికి స్తోత్ర. ఒకటే మాట ప్రియమైన వారు, చివరిగా మీకు చెప్పేది, మనము ఈ భూమి మీద ఉన్నంత కాలం, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని మనము అనుభవించుతున్నంత కాలం ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాలంటారు? ఇప్పుడు దీన్ని బట్టి ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాలంటారు? ఎవరి ఆలోచన నెరవేర్చాలంటారు? ఏమండి? మరి మీ ఆలోచన ఏం చేద్దాం? మీ ఆలోచన ఏం చేద్దాం? మీ పై బాసుల ఆలోచన ఏం చేద్దాం? మీరు కట్టుకున్న భర్త ఆలోచన, భార్య ఆలోచన, మీరు కన్న పిల్లల ఆలోచన, లేక మీ తల్లిదండ్రుల ఆలోచన ఏం చేద్దాం? ఏ ఆలోచన మంచిదంటారు? ఏ ఆలోచన మంచిదంటారు? ఏమండి? యేసయ్యకు ఆలోచన చెప్పిన వారు ఎవరు లేరా? బొచ్చెడు మంది ఉన్నారు ఆయన వెంట, బొచ్చెడు మంది ఉన్నారు. కానీ యేసయ్య ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ఏదైనా నెరవేర్చాడు ఆయన? చెప్పండి, ఎవరి ఆలోచన నెరవేర్చాడు? మరి స్తోత్రం చెప్పండి. భలే సలహాలు ఇచ్చారండి మన యేసయ్యకి. చాలా సలహాలు ఇచ్చారు, చాలా ఆలోచనలు చెప్పారు. ప్రభువా అట్ట కాదు నాయన, ఇట్ట నాయన, అట్టెందుకు ప్రభువా, ఇట్టెందుకు ప్రభువా, అక్కడికెందుకు నాయన, ఇక్కడికెందుకు నాయన, అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు ప్రభువా అన్నా కూడా వెళ్ళాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రియమైన వారులరా ఎవరి ఆలోచన సఫలం చేశాడట? కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. ఇప్పుడు మనం కూడా భూమి మీద ఉన్నంత కాలం మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు? మనం ఏం చేద్దామంటారు? మన ఆలోచనలే నెరవేర్చుకుంటూ మన చిత్తాన్నే జరిగించుకోవాలనేటటువంటి జిజ్ఞాసతో ప్రియమైన వారులరా దేవుని ఆలోచనలని పక్కన పెట్టి మన ఆలోచన కొరకు మనం పరిగెడితే అట్టి వారికి కూడా ఎటర్నల్ లైఫ్ ఉంది, అట్టి వారికి కూడా సదాకాలం జీవించే జీవితం ఉంది. బైబిల్లో ఉన్న మంచి మాట ఏమిటంటే, యెషయా గ్రంథకర్త అంటాడు, వాటి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ పురుగు ఏమిటో కాదు ప్రియమైన వారులరా, మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మకు మరణం లేదు. అది నిరంతరము జీవించవలసిందే. తల్లి గర్భంలో 6వ నెలలో దేవుడు ఆయుష్ పోసాడు. 9 మాసాలు నిండిన తర్వాత ప్రియమైన వారులరా తల్లి గర్భం చాలా తనకు అనుకూలంగా ఉంది, ఇక్కడే ఉండిపోదాం అనుకుంటుంది ఆ శిశువు. కానీ ప్రియమైన వారులరా దేవుడు అక్కడ ఉంచలేదు, అక్కడ నుంచి తీసి బయటపడేశాడు. తల్లి పొత్తిళ్లలో ఉన్నంతకాలం బాగుందనుకున్నాడు, పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతున్న కొలది తల్లి పొత్తిళ్లలో ఉంచుకోవడానికి తల్లి ఇష్టపడలేదు, బయటికి వదిలిపెట్టింది. ఒక విద్యార్థిగా, ఒక యవనుడిగా పెరిగి పెద్దయిన తర్వాత ఒక కుటుంబీకుడుగా ఈ లోక జీవితం ఈ విధంగా కొనసాగుతూ ఉంది. ప్రియమైన వారురా, అమ్మయ్య అన్ని నేను సమకూర్చుకున్నాను, ఒక మంచి బంగ్లా కట్టుకున్నాను, ఓ మంచి కారు కొనుక్కున్నాను, మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి అంత 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 సౌఖ్యంగా అద్భుతంగా ఉంది, బాగుంది అనుకునే సమయానికి ప్రియమైన వారురా దేవుడు మళ్ళీ ఇక్కడ నిన్ను నన్ను ఉంచడు. ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన మనం తీసుకుని వెళ్ళేది మరొకటి ఉంది, అది శాశ్వతమైనది. అయితే అది ఒకటి పరలోకం, రెండవది పాతాళం. ఏది కావాలి ఇప్పుడు మనకు?
చెప్పండి. ఉన్నారు మీరంతా ఇక్కడ? ఏది కావాలి? ఏది కావాలి? మాట్లాడండి. ఏది కావాలి? ఏది కావాలి? అమ్మా, అది కావాలా? ఫోన్ వచ్చిందా? అయ్యే ఆలోచనలు మన పాడు చేసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది కావాలి చెప్పండి. ఏం కావాలి మీకు? అమ్మా, ఏం కావాలి? ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? ఇవి మీకు జీవమే కానీ ఈ మాటలు నిరర్ధకము కానే కాదు. నిరర్ధకము కానే కాదు. ఒకవేళ ఇక్కడ ఉన్నంగా ఎవడైనా మనం వాడుకుంటే, ఎవడైనా మనం ఉపయోగించుకుంటే, మనకు ఆరోగ్యం ఉన్నంత వరకు, మనకు ఆయుష్ ఉన్నంత వరకు, మన వాళ్ళకు ఉపయోగపడినంత వరకు బాగా వాడుకుంటారు. ఆ తర్వాత డస్ట్బిన్నే. కానీ సదాకాలం దేవుడు తనతో ఉంచుకోవాలనుకుంటున్నాడు కదా. యుగ యుగములు ఆయనతో నేను ఉంచుకోవాలనుకుంటున్నాడు కదా. మరి ఆయనతో ఉండడం కోసం ప్రియమైన వారురా, ఈ భూమి మీద ఉండగా ఆయన ఆలోచన నెరవేరుస్తావా? నీ ఆలోచన నెరవేర్చుకుంటావా? ఏమండి, ఎవరి ఆలోచన నెరవేర్చాలి ఇప్పుడు మనం అందరం కూడా? ఈయన ఎవరి ఆలోచన నెరవేర్చాడట? అర్థమైందా మీకు? ఎవరి ఆలోచన నెరవేర్చాడు చెప్పరే. ఈ వారంలో నాకు 10 ఫోన్లు వచ్చినాయి. 10 ఫోన్లు. ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుంది నాకు. ఆ కుటుంబాలన్నీ ఉన్నాయి ఇప్పుడు అక్కడ. నూజివీడికి దగ్గరలో ఏదో ఒక ఊరు. అన్నయ్య ఎట్టైనా రావాలని ఒకడు, అన్నయ్య ఎట్టైనా రావాలని ఇంకొకడు, మామయ్య ఎట్టైనా రావాలని ఒక ఆవిడ, మామయ్య ఎట్టైనా రావాలని ఇంకొక ఆవిడ. ఆ తర్వాత మా అమ్మ కూడా, బాబు ఒక ఆదివారమే కారా, ఏమైందిరా వచ్చేసే రాదు, ఓణీల వేడుక. అబ్బా, నేను వెళ్ళి ఓణి వేయకపోతే కుదరదన్నట్టుగా మేనమామలే. వచ్చేరాదు. ఏం చేయాలి? ఎవరి ఆలోచన నెరవేర్చాలి? ఏమండి, ఎవరి ఆలోచన నెరవేర్చాలి చెప్పరే. మరి వాళ్ళందరూ ఆలోచన నెరవేర్చకపోతే రేపు పొద్దున మరి నాకు ఓడికేసినప్పుడు అరగాళ్ళు. ఇప్పుడు మన బాధ అదేగా, మన భయాలు అయ్యాగా, మనం వెళ్ళకపోతే పొద్దున రారనే మన బాధ. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ఓణి అంటే ఓణి అని కాదులే, నీకు ఏం ఉంటాయి కార్యక్రమాలు. అయినా నాకేముండేది, నాకు అన్నీ అయిపోయినాయి. దేవుని స్తోత్రం. కాబట్టి వెళ్ళరా పాస్టర్ గారు అంటారా? ఆదివారం అయితే వెళ్ళం, ఆరాధన మానేసి అయితే వెళ్ళను. చాలా ముఖ్యమైన కార్యక్రమే. నా రక్త సంబంధికులు అందరూ ఉన్నారు అక్కడ, కానీ నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నా. వాళ్ళు అక్కడ అంతమంది ఉన్నా కూడా ప్రియమైన వారు వాళ్ళందరిని బట్టి కలిగే తృప్తి కంటే నేను వెళ్తే వాళ్ళకి ఎక్కువ తృప్తి. ఆ సంగతి నాకు బాగా తెలుసు. నాకున్న స్థానం అది. కానీ నేను అక్కడ లేను, ఇక్కడే ఉన్నా. ఎందుకో చెప్పనా? ఎవరు ఆలోచన నెరవేర్చాలి? స్తోత్రం చెప్పండి. ఊరకనే పాస్టర్ గారిని అడిగి ఏమ్మా వెళ్ళనా అని చెప్పేసి అని. బల్లారాధన వచ్చేవారం ఇచ్చుకుందాం, వెళ్తే వెళ్ళండి. ఏమండి, మరి ఆవిడ వ్యంగ్యంగా అందో, కోపంగా అందో, సీరియస్గా అందో, లేకపోతే సరసానికి అందో నాకు తెలియదు, కానీ కుదరదు. సీరియస్గానే అందలే. హల్లెలూయా చెప్పరే. ఎవరి ఆలోచన నెరవేరుతున్నానా? అయ్యా నిజమేనంటారా? మరి వచ్చేవారం జడ్జి గారు ఊరుకోరుగా. ఏమండి, వచ్చేవారం ఎక్కడ మీరు బంధింపబడిపోతారో చూసుకోండి ఒకసారి. ఆ బంధకాల నుంచి బయటపడడానికి మీకు మనసు ఉందా? మీరు పని చేస్తే మీ బాసుల దగ్గర నుంచి బయటపడడానికి మీకు ఆలోచన ఉందా? దాని కొరకైన సంపూర్ణ సిద్ధపాటు ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది కనుక మీరు కలిగి ఉండగలిగి ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయగలిగితే, చేస్తే ప్రతి సహవాసం అది మనకు జీవము కలగజేసేదే. కానీ ప్రియమైన వారలారా, నిరర్ధకమైనది అయితే మాత్రం ఎట్టి పరిస్థితులలో కానే కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మా జీవిత కాలంలో ఎవరి ఆలోచన సఫలం చేద్దాం, ఎవరి ఉద్దేశాలు నెరవేరుద్దాం. ఇక్కడ ఏం చదివాం మనం? అతడు ఏమండి దీర్ఘాయుష్మంతుడగును. తర్వాత మాట, యెహోవా ఉద్దేశములు తన బ్రతుకు కాలం అంతటిలో అతడు సఫలము చేయును. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ కోసం దేవుని ఆలోచన ఏమిటో, నా కోసం దేవుని తలంపు ఏమిటో దానిని గుర్తెరిగి దానిని సఫలం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? యెహోవా ఆలోచన నా ద్వారా సఫలం కావాలని ఎంతమందికి ఆశ ఉంది మీలో? ఎంతమందికి కోరిక ఉంది మీలో? ఆ కోరికున్న వాళ్ళందరూ లేచి నిలబడండి. ఆ ఆశ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడండి.